అను ఫాంట్స్ వాడినప్పుడు ఇలా వస్తుందా లేదా గ్రాఫికల్ ఫాంట్స్ వాడినప్పుడు ఎలా వస్తుందా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, సొల్యూషన్ చూడండి, సింపుల్. ఓకేనా? ఇది ఎలా వచ్చిందనేది వీడియో మొత్తం చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద AI Tech Apps. టుడే టాపిక్, పిక్సెల్ ల్యాబ్లో మనకి బ్లర్రీగా ఫాంట్స్ వస్తాయి కదా, బ్లర్గా ఫాంట్స్ వస్తాయి. అవి సరిగ్గా సపోర్ట్ చేయాలి, గ్రాఫిక్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అలాగే ఎంబాస్ అప్లై చేసినా ఒక్కొక్కసారి సరిగ్గా రావట్లేదు, అది ఏం చేయాలి? 3D ఎఫెక్ట్ ఏం చేయాలి? అవన్నీ అంటే మెయిన్ ఏంటంటే ఫాంట్ని, గ్రాఫికల్ ఫాంట్ని సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు. దానికి ఒక ట్రిక్ ఉంది, అది ఎలా యూజ్ చేయాలి అనేదే ఈరోజు టాపిక్. అను ఫాంట్స్ని గ్రాఫికల్ ఫాంట్స్ కాబట్టి అవి అన్నీ కూడా సరిగ్గా వర్క్ అవ్వు. అలాగే ఓజీ ఫాంట్ అనేసి నేను ఒక ఫాంట్ చెప్పాను, అది కూడా గ్రాఫికల్ ఫాంటే, అది కూడా సరిగ్గా వర్క్ అయ్యేది కాదు. కాబట్టి ఇటువంటివన్నీ అసలు సింపుల్గా చిన్న ట్రిక్తో అవి ఎలాగనేది మనం కరెక్ట్గా వర్క్ చేయాలి Android 15లో అనేది ఈరోజు టాపిక్. అలాగే AI Tech యాప్లో అను ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్, అలాగే ఇమేజ్ టు టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి అను ఫాంట్గా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చాను. ఆప్షను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈ ట్రిక్ 1 by 1 చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోండి. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తాను చూడండి, మీకు స్టార్టింగ్లో చూపించింది నేను చూపిస్తున్నాను. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మీకు చూడండి ఇలా వస్తుంది. ఎంత క్లియర్గా వచ్చింది చూసారా? ఎంత స్ట్రెచ్ చేసినా సరే ఒకేలా వస్తుంది. ఓజీ ఫాంట్ కూడా గ్రాఫికల్ ఫాంట్ ఇది చూడండి. అను ఫాంట్ కూడా గ్రాఫికల్ ఫాంట్ కాబట్టి ఇలా వస్తుంది, ఎంత క్లియర్గా వస్తుంది పిక్సెల్ ల్యాబ్లో. అయితే ఇప్పుడు చూడండి, దానికి సొల్యూషన్ నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి VPhone OS అని క్లిక్ చేయండి. ఇలా ఉంటుంది లోగో, ఎలా వస్తుంది ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఎలా వస్తుంది, దాన్ని అలా క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది అనమాట. ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు మెయిల్ ఐడి ఇచ్చి. నేను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని మనం క్లిక్ చేయండి. నేను ఇంపోర్ట్ మనకి వెళ్ళి మన ఫోన్లో ఏ యాప్స్ అయితే ఉంటాయో అన్ని యాప్స్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మనం పిక్సెల్ ల్యాబ్ కాబట్టి పిక్సెల్ ల్యాబ్ అని నేను పిక్సెల్ ల్యాబ్ ఎంబాస్ మనం క్లిక్ చేసి ఇంపోర్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తాను. ఇన్స్టాలేషన్ అవుతుంది చూసారా? దీనికి ఎటువంటి నట్టు ఏం అవసరం లేదండి, ఆఫ్లైన్ అయినా వర్క్ అవుతుంది. పిక్సెల్ ల్యాబ్ లోగో వచ్చింది కదా, దీన్ని మనం క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది. క్యాన్సిల్ పట్టగానే ఇక్కడ చూడండి అను ఫాంట్స్ ల్యాబ్ అని అంత క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను వైభవ ఫాంట్ని సెలెక్ట్ చేస్తాను చూడండి. ఫాంట్స్లోకి వచ్చి AB అనే ఆప్షన్లోకి వచ్చి వైభవ అనే ఆప్షన్ అవ్వండి. వైభవ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుందో చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు చూడండి గ్రాఫిక్స్ ఎంత క్లియర్గా కనిపిస్తాయి. మీకు ఈ డిజైన్ సెంటర్లో ఒక డిజైన్ ఉంది కదా, ముగ్గు టైపు, ఆ డిజైన్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తే అంత గ్రాఫికల్ కరెక్ట్గా హ్యాండిల్ చేసి జూమ్ చేశాను చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తాను. అదే ఇప్పుడు చూడండి నార్మల్ పని చేశాను. ఇది Android 15 వెర్షన్లో ఉన్నది నా ఫోను, అందుకనే నేను సైజ్ ఇక్కడ పెంచుతాను చూడండి. చూడండి ఎలా వస్తుందో, అలికినట్టు వస్తుంది కదా, బ్లర్గా వస్తుంది, అసలు టెక్స్ట్ రూపం అనేది కనిపించట్లేదు మనకి. ఇది మెయిన్ ఇష్యూ. ఈ ఇష్యూకి సొల్యూషను ఒకటి నేను వెతికితే నాకు ఇది దొరికింది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు ఏట్లేదు, ప్లే స్టోర్లోకి వచ్చి సెర్చ్లోకి వచ్చి VPhone OS అని క్లిక్ చేస్తే యాప్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, అప్డేట్ అడుగుతుంది. అప్డేట్ AI Tech యాప్ని ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇందులో చూడండి. మళ్ళీ ఇంపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. అను ఫాంట్స్ని వాడాలంటే మీకు AI Tech యాప్ కూడా చాలా యూజ్ అవుద్ది అనమాట. AI Tech యాప్లోకి ఎలా ఉంటుంది, ఇందులో కొన్ని ఫీచర్స్ యాడ్ చేశాను చూడండి. ఇక్కడ QR కోడ్, బార్ కోడ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇలా సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత అను కీబోర్డ్ అని ఉంటుంది అనమాట. దీన్ని మనం క్లిక్ చేస్తే నేను ఇక్కడ కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే
ఏమండి ప్రివ్యూ మనం క్లిక్ చేయగానే ఇలా వస్తుందండి. వచ్చిన తర్వాత మనకి ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ మీద క్లిక్ చేయండి. నేను గీతా ఫాంట్ మీద క్లిక్ చేస్తాను. అదిగోండి ఫాంట్ నేమ్ చెప్తుంది. మనకి ఇక్కడ డౌన్లోడ్ కూడా అవుద్దండి. బాపు బోల్డ్ మనకు చెప్తుంది. ఓకే, డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు నచ్చింది. ఇప్పుడు మీరు ఇమేజ్ టు టెక్స్ట్ కన్వర్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత చూజ్ ఇమేజ్ థీమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి, లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయండి. ఇప్పుడు నేను చూడండి టెక్స్ట్ నేను ఏదైతే ఇచ్చానో సేమ్ యాజ్ టీజ్గా మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇక్కడ కాపీ చేయండి. చేసిన తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి. వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. రివ్యూ కూడా చూసుకోవచ్చు. మళ్ళీ చూసుకొని మీకు నచ్చిన ఫాంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వచ్చి ఇది మెయిన్గా పేస్ట్ చేసిన తర్వాత కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్సెల్ ల్యాబ్లోకి వచ్చి పేస్ట్ చేశాను. ఇప్పుడు ఫాంట్ని అప్లై చేస్తాను. చూడండి అను ఫాంట్ని, ఏదో ఒక అను ఫాంట్ని అపూర్వ ఫాంట్ని చేశాను. చూడండి అన్నీ కరెక్ట్గా వచ్చాయి కదా. చూడండి అన్నీ కరెక్ట్గానే వస్తాయి. మీకు ఇంకా ఇంకొకటి ఏదైనా మీకు వైభవ్ ఫాంట్ ఇస్తాను చూడండి. అది ఇంకా ఐ గ్రాఫిక్స్ అనమాట. వైభవ్ ఫాంట్ అనేది చూడండి ఐ గ్రాఫిక్స్ వల్ల మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఓకేనా, ఇంత క్లియర్గా వస్తుంది. ఇదే సేమ్ టెక్స్ట్ని నార్మల్గా ఇప్పుడు Android 15లో ఉన్న ఎక్సెల్ ల్యాబ్లో వేద్దాం. చూడండి ఎలా వచ్చిందో, ఇలా వస్తుంది కదా. కానీ మనం VOS ఫోన్ ఉన్నాం కదా, దాంట్లో చూడండి కరెక్ట్గా వస్తుంది కదా. ఇదిగోండి ఫోన్ OS యాప్ మనం ఇన్స్టాల్ చేసాం కదా, ఇప్పుడు బాగా వస్తుంది కదా క్లియర్గా. అదే మన డైరెక్ట్గా Android 15లో ఇన్స్టాల్ చేసుకున్న నార్మల్గా ఇన్స్టాల్ చేస్తే ఇలా వస్తుంది. Android 15 Android 14 ఈ రెండిట్లో ఇలా వస్తుంది. దీనికి సొల్యూషన్ మీకు ఎవ్వరు ఇప్పటికొచ్చి సొల్యూషన్ ఇవ్వలేదనే నా ఉద్దేశం. ఎందుకంటే యూట్యూబ్ మొత్తం నేను 6-7 months నుంచి ఇదే వర్క్ మీద ఉన్నాను అనమాట. నాది కూడా Android 15 కాబట్టి నేను ఫోన్ కొన్ని కానీ నుంచి ఇదే ఎత్తకడం పని మీద ఉన్నా. ఎక్కడ లేదు, నేనే ట్రై చేసి నేను ఈ సొల్యూషన్ కనుక్కున్నాను. మీకు ఎవరికైనా యూజ్ చేసి మస్ట్ అండ్ షుడ్గా 100 లైక్ చేస్తారని కోరుకుంటూ జై హింద్, జై భారత్. అందరూ సపోర్ట్ చేయండి మై డియర్ ఫ్యామిలీ.